లో షూటింగ్కి వెళ్ళి షూటింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ లొకేషన్ షిఫ్ట్ అవ్వాలండి. నైట్ 10 o'clockకి అక్కడ రెస్టారెంట్లన్నీ క్లోజ్ అయిపోతాయి. ఒక గ్యాస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాం, 9:45 అయింది. నేను దిగి పరిగెట్టి లోపలికి వెళ్ళి 10 o'clock క్లోజ్ అంటది. అంటే ఈ హ్యాండ్కి స్టఫ్ ఏది దొరికితే అది నట్స్ లాంటి ఏదోటి తినేద్దాం, కనీసం భోజనం లేకపోయినా ఇక్కడ అలా తీసుకుంటున్నాం. ఆవిడ లేడీ పెద్దవాడు ఉన్నారు అక్కడ, సారీ క్లోజ్ అన్నారు ఆవిడ. థ్యాంక్ యూ అండి, 2 ప్యాకెట్స్ అనేవి ఉన్నాయని తీసుకున్నా. తర్వాత సెట్ చేస్తున్నాం అండి నియర్ బై రెస్టారెంట్లు ఏమో ఉన్నాయని. కబాబ్ పాయింట్ అని ఒకటి ఉందండి. కబాబ్ పాయింట్ అంటే కనుక మన ఇండియన్ రెస్టారెంట్ అని అనుకుని అక్కడ కబాబ్ పాయింట్ దగ్గరికి వెళ్ళామండి. బయట కొంతమంది కట్టేసి కబాబ్ పాయింట్ క్లోజ్ చేసి midnight స్పెయిన్లో 2 o'clockకి బయట నుంచుని వాళ్ళు అక్కడ నుంచి సిగరెట్లు కాలుస్తున్నారంటే ఆ వాండర్ తాలూకు 2 brothers, లోపల ఒక బ్రదర్ ఉన్నాడు, పెద్ద బ్రదరు. మేము వెళ్ళాం, దిగాం. ఇలా వెనకాల డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక వెహికల్, మాది ఒక వెహికల్. దిగ్గానే అతను ఇలా చూశాడు నన్ను. అది నేనేంటి, స్పెయిన్ ఏంటి, అర్ధరాత్రి 2:30కి ఇలా చూశాడు. చూసి లోపలికి వెళ్ళాడు, ఫోన్లో ఆన్ చేశాడు. పుష్ప ఇంటర్వెల్ బ్లాక్ తీసుకొచ్చి చూపించాడు నాకు. తూ అయినా బై తూ అయినా అని. అది ఎవరిదంటే రెస్టారెంటు, అది పాకిస్తానీ పీపుల్ రెస్టారెంటు ఇన్ స్పెయిన్. ఒక అర్ధరాత్రి నన్ను చూసి వాళ్ళు ఏమేమి ఐటమ్స్ వండగలరో అన్ని ఐటమ్స్ వండి నాకు, ఆదిత్య రవిచంద్రన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, డైరెక్టర్కి, అందరికీ నేనేంటంటే వాళ్ళందరూ తింటున్నారు, వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లో లేపేసి వీడియో కాల్ ఇచ్చారు నాకు. నేనేమో పాకిస్తాన్లో నాకేమో హిందీ రాదు, ఉర్దూ రాదు. నమస్తే జీ, థ్యాంక్ యూ జీ, ఫిర్ మిలేంగే జీ, ఏం మాట్లాడుతున్నా నాకే తెలియలేదు. అప్పుడు పక్కన ఆకలేస్తుంది. సో డార్లింగ్, అంత దూరం రీచ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా నన్ను చూస్తే పుష్ప. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు విలన్గా చెయ్యాలని బాజీగర్లో, డర్లో షారుఖ్ ఖాన్ ఆ బ్లడ్ నోట్లో వేసుకున్న పోజులన్నీ పెట్టి దిల్సుఖ్నగర్ స్టూడియోలో ఫోటోలు దిగాను, కత్తెది పట్టుకుని. ఫోటోలు అంటే దిగిపోయాను, కానీ నేను ఎలా చేస్తానో ఎవరికీ తెలియదు. సో అన్నీ చూపిస్తుంటే నేను మామూలుగా ఎంటర్టైనర్నే, అందుగురించి ఎవరోనే అవునా ఓకే తర్వాత కలువమ్మా అన్నారు. అలాంటిది నువ్వు అంత పెద్ద డైరెక్టర్ డార్లింగ్, ఈయన అంత పెద్ద స్టారు, అలా వైకుంఠపురం సినిమా తర్వాత ఈయన హీరోగా చేసే మూవీలో ఎంత ధైర్యం డార్లింగ్, ఒక కమెడియన్ విలన్గా తీసుకోవడం అంటే కష్టం అది. ఎందుకంటే ఒక పెర్సన్ ఇక్కడ ఒక జన్మ తీసుకున్నప్పుడు అతనికి బతికుండగా పునర్జన్మ ఇవ్వడం కష్టం. అది ఎవరి వల్ల అవ్వదు, దానికి చాలా గట్స్ కావాలి. దాన్ని అంత